గుంటూరులో కొండపోతుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, చెప్పండి, గుంటూరులో వాన ఏ ప్రాంతాలు కురుస్తుంది, దానికి సంబంధించిన వివరాలు ఏంటి? వెంకటేష్, గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా మధ్యాహ్నం సమయంలో భారీ వర్షం కురిసింది. కుండపోతగా కురిసినటువంటి వర్షానికి గుంటూరు నగరంలో అయితే లోతట్టు ప్రాంతాలు కూడా జలమయ్యాయి. ప్రధానంగా 3 వంతెనల వద్ద కావచ్చు, లేకపోతే కంకరకొండ అండర్ పాస్ వద్ద కూడా నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు కూడా ఇబ్బంది ఏర్పడింది. అలాగే గుంటూరు శివారి కాలనీలో కొన్ని చోట్ల నీట మునిగాయి. అలాగే రహదారుల పైన కూడా వర్షపు నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో జనజీవనానికి కూడా కొంత గుంటూరు నగరంలో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాగే గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ వర్షం కురిసిన కారణంగా కొన్ని చోట్ల పిడుగులు పడ్డాయి. మొత్తం ఆ పిడుగుపాటుకు జిల్లాలో 4 మరణించడం విషాదం నింపింది. ప్రధానంగా పెదనందిపాడు మండలం అనపర్రు వద్ద వ్యవసాయ పనుల కోసం వెళ్ళినటువంటి కూలీలు 2 పిడుగుపాటుకి మరణించారు. దేవరపల్లి సామ్రాజ్యం, తన్నీరు నాగమ్మ ఇద్దరు వర్షం కురుస్తున్న సమయంలో వారు పనులు ఆపేసి ఇంటికి బయలుదేరారు. ఆ సమయంలోనే ఆ రహదారిలో చేపల చెరువు వద్ద పిడుగుపడడంతో ఇద్దరు కూడా ఘటనాస్థలంలోనే మృతి చెందారు. దీంతో ఆ 2 కుటుంబాలు కూడా తీవ్ర విషాదం నెలకొంది. అదేవిధంగా పదకాకాని మండలం నంబూరులో కూడా పిడుగుపడిన కారణంగా 2 మహిళా కూలీలు మరణించారు. వీరిద్దరు కూడా నంబూరులోని అంబేద్కర్ నగర్ చెందినటువంటి దాసరి రాణి, దాసరి సారమ్మ. వీళ్ళు కూడా వ్యవసాయ పనుల కోసం వెళ్లి ఆ వర్షం కురుస్తున్న కారణంగా ఇంటికి తిరిగి వస్తున్న సమయంలోనే పిడుగుపడి ఇద్దరు కూడా అక్కడికక్కడే మరణించారు. మొత్తం పిడుగుల కారణంగా జిల్లాలో 4 మరణించడం అయితే తీవ్ర విషాదాన్ని నింపింది. అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా ఈ వర్షాలన్నీ కూడా కురుస్తుంటే కొంత జనజీవనానికి కూడా ఆటంకం ఎదురవుతోంది. వెంకటేష్, ధన్యవాదాలు చంద్రశేఖర్.